వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎడిషన్. ఎందరూ పాలకులు మారిన బెజవాడ కనకదుర్గ అమ్మవారి పుణ్యక్షేత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఆలయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకునే దేవాలయ భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బృహత్ ప్రణాళికను రూపొందించాలని ఆలోచన చేశారు వైఎస్ జగన్. అడుకున్నదే తడవుగా శంకుస్థాపనలు చేసి పనులను కూడా ప్రారంభించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చూపించిన చొరవ నేడు దసరా ఉత్సవాలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. బెజవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధిలో జగన్ మార్క్ డెవలప్మెంట్పై సాక్షి టీవీ స్పెషల్ ఎడిషన్. విజయవాడ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారే. రాష్ట్రంలో తిరుపతి తరువాత ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన దుర్గ గుడికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలతో పాటు శ్రావణమాసం వేడుకలు, కార్తీక మాసం ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ విశేషమైన రోజుల్లో తరలివచ్చే భక్తుల కోసం ఏటా అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇంద్రకీలాద్రిపై మరిన్ని సదుపాయాలు కల్పించాలని గతంలో అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి తప్ప అడుగు ముందుకు వేయలేదు. అవన్నీ తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే. పండగల సీజన్ పూర్తయిన వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించేవారు. ఎంతో ఖర్చు వృధా జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత రాష్ట్రంలోని ఆలయాలతో పాటు దుర్గగుడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి 2019 దసరా ఉత్సవాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చారు. ఆ సమయంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన జగన్ అప్పటికప్పుడు ఆలయ అభివృద్ధికి కావలసిన నివేదికలు తెప్పించుకున్నారు. అధికారుల ప్రతిపాదనల మేరకు తన హయాంలో 70 కోట్లు దుర్గగుడి అభివృద్ధికి కేటాయించారు. దుర్గగుడి అభివృద్ధికి అంత మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత జగన్కే దక్కుతుంది. అదే సమయంలో అమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు జగన్. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని నిర్ణయించారు. ప్రతి ఏటా తాత్కాలికంగా ఏర్పాట్లు చేసే అవసరం లేకుండా శాశ్వత ఏర్పాట్ల కోసం ఏకంగా 225 కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. అప్పుడు దసరాకి ఆయన పట్టువస్త్రం సమర్పించడానికి వచ్చే టైంలో పెద్ద వర్షం పడిపోయేటప్పటికి కొండ చర్యలన్నీ కూడా ఎప్పుడు మాదిరిగానే కొండ చర్యలు పడుతూ ఆయన గమనించారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గమనించి ఈ విధంగా దుర్గగుడి ఇట్లా ఉండడం చాలా బాధగా ఉందని చెప్పని అప్పటికప్పుడు అధికారులను పిలిచి మీ దేవాలయంలో ఇటువంటి కాకుండా అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో చెప్పండి అని చెప్పని ఆగమేఘాల మీద అడగడం, వాళ్ళు వెంటనే 70 కోట్లకి ప్రపోజల్స్ రాసి పంపించారు. 70 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే విధంగా జీవోనిచ్చి అవన్నీ కూడా అప్పటికప్పుడే వర్కులు స్టార్ట్ చేసి దుర్గగుడి అభివృద్ధికి నాంది పలికింది కానీ అభివృద్ధి దశలు నడిపించింది కానీ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని నేను సగౌరవంగా కూడా చెప్పుకోగలుగుతాను. సీఎం హోదాలో వైఎస్ జగన్ కేటాయించిన 70 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై జీర్ణోద్ధరణకు చేరుకున్న మల్లేశ్వర స్వామి ఆలయాన్ని కేవలం ఏడాదిన్నర కాలంలోనే పునర్నిర్మించారు. దీనికోసం 13 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇక దాతల సహకారంతో 80 అడుగుల ఎత్తైన పటిష్టమైన రాతి నిర్మాణాలను చేపట్టారు. స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు రాతి ప్రాకార మండపం, నవగ్రహ మండపం నిర్మించారు. అలాగే ఆలయం చుట్టూ 36 విగ్రహాలు ప్రతిష్ఠించారు. శిఖర భాగంలో 8 దిక్కుల్లో 8 నందీశ్వరుల రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. కేవలం ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా మల్లేశ్వర స్వామి ఆలయం చుట్టూ కళ్యాణోత్సవాలను నిర్వహించేలా మండపం కట్టారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలల తర్వాత అవన్నీ కూడా నత్తనండకు నడుస్తున్నాయి. ఆ పనులన్నీ కూడా పర్యవేక్షణ లేకపోవడం, అదేవిధంగా పైనుంచి ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేయకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, నత్తనడకు నడుస్తున్నాయి. లేదంటే కనుక ఈ దసరాకి అవన్నీ కూడా రన్నింగ్లో ఉంటే ఈరోజు ఇక్కడ భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మాస్టర్ ప్లాన్లో అన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్ని ఈ పాటికి మీరు ఇంప్లిమెంట్ చేసి ఉంటే కనుక ఈ పాటికి అమ్మవారి గుడికి దసరాకి చక్కటి భక్తులకి మంచి సౌకర్యాలతో దర్శనాలు జరిగేది. ఇక ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులను 4 కోట్ల 25 లక్షల రూపాయలతో చేపట్టారు. మరో 3 కోట్ల 25 లక్షల రూపాయలతో ఎల్టీ ప్యానెల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేశారు. 2016 పుష్కరాల టైంలో అభివృద్ధి పనుల పేరిట ఏకంగా 8 ఆలయాల్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. 3 కోట్ల 87 లక్షల రూపాయల నిధులతో ఆ 8 ఆలయాలను పునర్నిర్మించారు జగన్.
అలాగే 6 కోట్ల దేవస్థాన నిధులతో సోలార్ విద్యుత్ కేంద్రం, బొడ్డుబొమ్మ నిర్మాణం, తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, వినాయక ఆలయాలను నిర్మించారు. ఇవన్నీ పూర్తి చేయడంతో పాటు మాస్టర్ ప్లాన్లో భాగంగా 2025 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. అలా జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన లడ్డూపోటు భవనం పూర్తయింది. ఈ లడ్డూ పోటులో వంటశాల, ప్యాకింగ్ కేంద్రాలతో పాటు లడ్డూ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇక 12 కోట్లతో అన్నదాన భవనం కూడా దాదాపు పూర్తయింది. ఒకేసారి 1200 మంది భోజనం చేసే సదుపాయంతో పాటు వంటశాల, స్టోర్ రూమ్ ఈ అన్నదాన భవనంలో ఉన్నాయి. జగన్ హయాంలో ప్రారంభమైన ఈ పనులు గతేడాది కాలంగా నత్తనడకన సాగి చివరకు ఈ దసరాకు అందుబాటులోకి వచ్చాయి. కేవలం జగన్ ఆలోచన వల్ల అన్నదాన భవనం, లడ్డూపోటు భవనాలు వెలిశాయి. మరోవైపు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కు కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఘాట్ రోడ్డు మీద రద్దీని తగ్గించడంతో పాటు క్యూ లైన్ ద్వారా నేరుగా మహామండపం మీదుగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఈ ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కు శ్రీకారం చుట్టారు. వైసీపీ హయాంలో కొంతమేర పనులు పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మాస్టర్ ప్లాన్లో మార్పుల పేరుతో పనులు ముందుకు సాగడం లేదు. పుష్కరాల టైంలో కూడా అమ్మవారి గుడికి సంబంధించిన కింద బొడ్డు బొమ్మను కూడా ఆ బొమ్మను కూడా ధ్వంసం చేసిన వ్యక్తులు అప్పట్లో ఉన్న కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 70 కోట్లతో వర్కులు బిగించేసి దాదాపుగా సుమారు ఇప్పుడు 200 కోట్లు పైబడి వర్కులు జరుగుతున్నాయి. ప్రసాదం పోటు కావచ్చు, అన్నదాన భవనం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మహద్వారం నుంచి వచ్చే విధంగా కావచ్చు, కింద నుంచి కూడా ఎలివేటెడ్ వెళ్ళే విధంగా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఏదో ఈరోజు కట్టి మళ్ళీ రేపు పడగొట్టేది కాకుండా పర్మనెంట్ మాస్టర్ ప్లాన్ అనేది కూడా డిజైన్ చేసి ఆ రోజులు నిధులు విడుదల చేశారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అనుకున్న నిర్మాణాలన్నీ పూర్తయితే ఉత్సవాల సమయంలో గతంలో మాదిరిగా కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండదు. భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. మరీ ముఖ్యంగా పార్కింగ్ సమస్య తీరుతుంది.